అన్న మీ పేరు? నా పేరు జంగిల్ సాబ్నా. సార్ ఏం చేస్తుంటారండి మీరు? మాది వ్యవసాయం. వ్యవసాయం. సార్ ఏ ఊరు, ఏ నియోజకవర్గం సార్? చేపాలి సార్ మాది. మీకు చేపాల ఉరవకొండ నియోజకవర్గం? ఉరవకొండ నియోజకవర్గం సార్. సార్ రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడు వరకు అయితే వైసీపీ ప్రభుత్వం చూశారు, జగన్ ప్రభుత్వాన్ని. మరి ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాగుంటుంది? ఇటు చంద్రబాబు గారా, జగన్ గారు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు. ఎందుకని సార్ చంద్రబాబు కావాలి? చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి ప్రజలకి చాలా బాగుందన్న. ఎందుకంటే మంచినీళ్ళు కానీ, పింఛన్ కానీ, ఇండ్లు కానీ, రైతులు కానీ బాగా చేసినాడు. ఇక్కడ పైల కేసు ఇక్కడ మాకు చేపాలంటే ఉరకొండ రోడ్ వేసినాడు. ఆయన చేసిన పనులు బాగున్నాయి. ఈ ప్రభుత్వం ఏం చేయలేదు అసలు మీకు రైతులకి? ఏం లేదు. గతంలో ఎలా ఉంది? 5 సంవత్సరాల్లో చంద్రబాబు గారు ఉన్నప్పుడు మీ రైతులకి ఏమన్నా మేలు చేశారా? ఏం చేశారు? మంచి నీళ్ళు నీళ్ళు వచ్చినాయి మాకు. ఊరి పోతుంది నీళ్ళు బస్సులకి, తాగేకి. రైతులకి పనిముట్లు కానీ, ఇన్పుట్ సబ్సిడీలు కానీ ఇచ్చారా? ఇచ్చినారన్నా, ఇచ్చినారు. నాకే ఇచ్చినాడన్నా. నాకే నా భార్యకి 30,000 ఇచ్చినాడు, నాకు 20,000 ఇచ్చినాడు. నాకు ఇల్లు 2 నుంచి ఛాన్స్ చేసినాడు. నేను తలుచుకుంటాను. ఆయన పొద్దుదానికి పబ్లిక్ తిరుగుతున్నా. మరి ఈ ప్రభుత్వం ఏం చేయలేదు 5 సంవత్సరాలు? లేదు, ఏం లేదు. ఏదన్నా ఇదో ఇస్తాడు రైతు భరోసా. ఏం వస్తుంది రైతు భరోసా? అది అంతే. ఏం వస్తుంది? ఈ ప్రభుత్వం అయితే మీకు నచ్చింది. సార్ మరి మీ నియోజకవర్గంలో అయితే ఎవరో మంచి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గారు? పయ్యావుల కేశవ్. ఎందుకని పయ్యావుల కేశవ్ గారు? ఆయన చేసిన నా అధికారం లేకుండా కానీ పోరాడు తీసుకొచ్చినా మాకు చేపల రోడ్డు కానీ, నీళ్ళు కానీ, కాలువ కానీ రైతులకు బాగా పనిచేసిన. దానికోసము మేము ఆయనకే. నమస్తే అన్న, మీ పేరు? ఇదైతుల్లా గారు. ఏం చేస్తుంటారు సార్ మీరు? మేము వ్యాపారం చేస్తుంటాం. వ్యాపారం చేస్తారు సార్. మీది ఏ ఊరు, ఏ నియోజకవర్గం సార్? మీది వజ్రకరూరు, ఉరవకొండ నియోజకవర్గం. ఓకే సార్. రాష్ట్రంలో ఎలక్షన్లు రాబోతున్నాయి. గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం చూశారు మీరు. ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీలాంటి వ్యాపారస్తులకు బాగుంటుంది అనుకున్నారు? ఇది తెలుగుదేశమా లేదంటే వైసీపీనా? తెలుగుదేశం వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకని సార్ తెలుగుదేశం ఎందుకని కావాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడుండే వ్యాపారస్తులు అయితే జిఎస్టీ, మళ్ళీ వచ్చేసి సెంట్రల్ జిఎస్టీ రెండు కలిపి వాయిస్తున్నారు కాబట్టి మాకు ఏమీ గిట్టుకోవడం లేదు. కాబట్టి మాకు తెలుగుదేశం రావాలని కోరుకుంటున్నాం. ఎలా ఉంది 5 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం ఏం చేసింది? ఎలా ఉంది ప్రభుత్వం? ఏమీ చేయలేదండి, ఏమీ చేయలేదు. ఇక్కడ రైతులకి నష్టమే. రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. మళ్ళీ వచ్చి డ్రిప్ ఇరిగేషన్ మొత్తం తీసేసింది. రైతులకి ఏమీ లేదు. ఓకే సరే. ఇప్పుడు అంటే గత ప్రభుత్వంలో ఎలా ఉండేది? బీసీలకి, ఎస్సీ ఎస్టీలకి ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది? బీసీలకి, ఎస్టీలకి లోన్లు అన్నీ తీసి పారేసింది. ఒక్క లోను లేదు. పోయినసారి ఒక విలేజ్కి వచ్చేసి 50-60 వరకు లోన్లు ఇచ్చినారు తెలుగుదేశం గవర్నమెంట్లో. ఈ గవర్నమెంట్లో ఏమీ లేదు, ఒకటి లేదు, ఎవరికి లేదు. అన్నీ ఎత్తేసినాడు, ఏంది లేదు. సార్ ఇప్పుడు రైతుల వరకే తీసుకుంటే ఈ ప్రాంతంలో నీటి సమస్య ఉంది కాబట్టి డ్రిప్ ఇరిగేషన్, బిందు సేద్యం ఇలాంటివి చేస్తుంటారు. మరి వాటి మీద సబ్సిడీలు ఏమైనా వచ్చినాయి ఈ ప్రభుత్వంలో? ఏమి ఒక్కటి కూడా ఇవ్వలేదండి. ఎక్కడైనా కానీ వైసీపీ వాళ్ళు ఫలాంతో ఇచ్చినామని నిరూపిస్తే ఎక్కడే కానీ ఒక చోట కానీ ఇవ్వలేదు. ఒక రైతుకి కానీ ఇచ్చినది ఉంటే ఎవరైనా కానీ చెప్పమనండి వైసీపీ వాళ్ళు. ఒక్కసారి ఎక్కడైనా కానీ రైతులకి ఫలానా రైతుకి ఇన్పుట్ సబ్సిడీ కానీ, డ్రిప్ ఇరిగేషన్ కానీ ఇచ్చినాము అంటే ఒప్పుకున్నాం. మీ ప్రాంతంలో రోడ్లు ఎలా ఉన్నాయి సార్? రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? చాలా అధ్వానంగా ఉన్నాయి. తెలుగుదేశం గవర్నమెంట్లో అన్నీ బాగుండేటివి. ఇప్పుడు అన్నీ పాడైపోయినాయి రోడ్లన్నీ. మనకి ఇక్కడ నుంచి చాబాల నుంచి ధర్మపురి వరకు చూసుకోండి, ధర్మపురి రోడ్డు కూడా పోయింది. ఇక్కడ మన పయ్యావుల కేశవ్ గారే ఇక్కడ ఉరవకొండ, చాబాల నుంచి ఉరవకొండ పోయే రోడ్డు కూడా వేయించిండేది. వీళ్ళు చేసిండేది అయితే ఏంది లేదు. ఒక సిమెంట్ రోడ్డు కూడా వేయలేదు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు మరి ఈ రోడ్లో కాలువలు తవ్వించారంట తెలుగుదేశం ఉన్నప్పుడు. మరి వాటి మీద బ్రిడ్జిలు కట్టాలి, ఈ రోడ్లో 2 అని అంటున్నారు. ఈ ప్రభుత్వం ఏమైనా ప్రతిపాదనలు చేసిందా? అప్పుడు రోడ్లు కాలువలు వేయాలని చెప్పేసి తెలుగుదేశం గవర్నమెంట్లో చంద్రబాబు గారు అయితేనే ఉంది, పయ్యావుల కేశవ్ గారు అయితేనే ఉంది, మంచిగా వర్క్ జరిగింది. అక్కడక్కడ బ్రిడ్జిల వర్క్ ఒకటి నిలబడిపోయింది. కానీ గవర్నమెంట్ చేంజ్ అయింది. దాంట్లో కొంచెం మొన్ను కానీ తీయలేదు వాళ్ళు. ఒక గంప మొన్ను కానీ తీయలేదు కాలువలు అడ్డుపడిన. సో మరి మీ నియోజకవర్గంలో అయితే విశ్వేశ్వర రెడ్డి గారు, పయ్యావుల కేశవ్ గారు ఉన్నారు. ఇద్దరు ఎవరు బెటర్ అనుకుంటున్నారు? పయ్యావుల కేశవ్ బెటర్ అంటాం మేము. పెద్ద మీ పేరు? నాగరాజు. నాగరాజు గారు. ఏం చేస్తుంటారు మీరు? రైతు. ఏ ఊరు సార్ మీది? చేపాల ఉరవకొండ నియోజకవర్గమేనా? ఓకే. పెద్ద రాష్ట్రంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఎన్నికలు. ఇప్పుడు 5 సంవత్సరాలు అయితే జగన్ ప్రభుత్వం చూశారు. ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాగుంటుంది? తెలుగుదేశం, అటు వైసీపీనా? తెలుగుదేశం రావాలి. ఎందుకని తెలుగుదేశం కావాలి మీకు? ఎందుకోసం మన రైతు భరోసా అన్ని రకాలు వస్తాయి కాబట్టి ఆయన ఏమి కాబట్టి చేస్తున్నాడు.
ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఎలా ఉంది? మీ రైతులకి ఏమన్నా చేశారా? రైతుకి ఏం చేసినావు? రైతుకి 5,500 ఇస్తున్నాడు. కడమది ఏమీ లేదు. ఇప్పుడు ఇన్పుట్ గత ప్రభుత్వంలో చంద్రబాబు ఇన్పుట్ సబ్సిడీ ఏమీ లేదు దానికి. డ్రిప్ ఇరిగేషన్లు కానీ ట్రాక్టర్లు కానీ నాగాళ్ళు కానీ అలాంటివి ఏమైనా ఇచ్చారా? మేము ఇచ్చాము తెలుగులో దానికి. ఇంకా ఇక్కడే మేము ఇక్కడ సో మరి మీ నీళ్లు పారతం కానీ ఇట్లాంటివి ఏంది లేదు. ఏం లేదు. అన్ని ఎండిపోయినాయి చేయండి. ఎండిపోయినాయి. రోడ్లు ఎలా ఉన్నాయి? మీ ఊరు వచ్చారు? రోడ్లు బాగున్నాయి ఇప్పుడు, కొన్ని లేవు. ఇంతకుముందు అయితే బాగాలేదు. ఇంతకుముందు అయితే బాగాలేదు. ఇప్పుడు కేశవ ఉన్నాయా ఊరకొండవన్నీ బాగున్నాయి. వాళ్ళకి వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఏం లేదు. ఈ ఎల్మూడుకు ధర్మపురి ఇట్లా ఏమి లేదు. ఒకటి ఇట్లా పల్లికి పెంచలవాడి వరకు ఉంటాయి. ఊరకొండ ఉంటాయి. సో ఈయన ఏంటంటే రైతు భరోసా 5,500 వేసాడు కానీ ఇంకేం చేయలేదు. ఏం చేయలే. మరి గత ప్రభుత్వాలు అంటే చంద్రబాబు ఉన్నప్పుడు మీకు ఏమేమి పథకాలు అందినాయి? అవి బాగున్నాయి. 3 విడతలు రైతు భరోసా ఇచ్చింది. 3 విడతలు రుణమాఫీ అయింది. అవన్నీ పోయినాయి. ఏం చేయలే కదా జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు. సరే మరి మీ నియోజకవర్గం పరిస్థితి చూసుకుంటే ఇక్కడ పయ్యావుల కేశవ్ గారు, విశ్వేశ్వర రెడ్డి గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు. ఇద్దరు ఎవరైతే మంచి ఎమ్మెల్యే అవుతారు? పయ్యావులే. ఎందుకని? ఈయన ఏమైనా చేశాడు అసలు? ఇక్కడ ఏమైనా చేశారా పయ్యావుల గారు? ఇక్కడ చేసినాడు, ముందు అని చేసినా కాబట్టి మాకు గుర్తుంది. అట్లా చేయకోకుండా వాళ్ళకైతే చెప్తాను అట్లా.